జాన్ మోజెస్ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. ప్రైస్ లార్డ్. అందరికీ వందనాలు. మరి ఈరోజు అద్భుతమైనటువంటి వేదిక, మనందరం కూడా కలవటం చాలా గొప్ప సంతోషం. ఈ యొక్క పదంలోనే ఉంది దళిత క్రిస్టియన్ మహాసభ అని. నేను పూర్వం 1990 నుంచి 97 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో నేను ఉత్తరాంధ్రలో నాయకుడిగా పనిచేశాను. ఆ దినాలలో దళితుల యొక్క సామాజిక పరిస్థితుల మీద గొప్పగా వాటిని వివరించడంలోనూ లేకపోతే తెలియచెప్పడంలోనూ కూడా చాలా ప్రాంతాలను వాడుకున్నాం. దళిత అన్నటువంటి పదం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురి అయినటువంటి స్థితి అని. ఆ దినాలలో ఈ యొక్క దళితులకి ఉన్నటువంటి ఆ యొక్క బానిసత్వము లేకపోతే ఆ యొక్క సామాజికంగా, సాంఘికంగా వారిని బహిష్కరణకు గురి చేయటం ఎంతో కలచివేసి చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి. అందులో ఒక భాగం అదొకటి. ఈరోజు కూడా ఇది క్రైస్తవ దళిత మహాసభ అన్నది చాలా అద్భుతమైనటువంటిది. కత్తి పద్మారావు గారితో నేను కలిసి పనిచేసినప్పుడు ఆయన జైలు గంటలు అన్నటువంటి ఒక నవల విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన రాశాడు దళితుల మీద. ఆయన ఒక కావ్యాన్ని రాశాడు. ఆ కావ్యం ఏంటంటే, దళితుడా దళితుడా భరత భూమి బిడ్డడా ఆది భారతీయుడా సింధు నది తీరాలలో మొదట నగరాలు నిర్మించిన మొదటి నాగరికుడుగా భరితావనపై దండెత్తిన ఆర్య దొండగుల చేత అప్రాచ్యుడా అవాచ్యుడా నీతిశూద్రుడా అప్రాచ్యుడా అని పిలువబడుతున్నటువంటి వాడు ఆ నిప్పును నీరును గాలిని వశపరుచుకున్న భౌతికుడా దళితుడా 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 అన్నటువంటి ఈ యొక్క సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వర్గం అంతా కూడా, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా కేరళ, ఇవన్నీ కూడా ఈ భారతదేశపు భూభాగానికి మూల పురుషులు, మూలవాసులుగా ఉంటున్నారు. ఈ మూలవాసుల మీదకి మరి మధ్యాసియా నుంచి వచ్చినటువంటి ఆర్యులు దండెత్తి వారికున్న అత్యాధునాతమైనటువంటి ఆయుధాలతో వీరి మీద దాడి చేసి వీరికున్నటువంటి సంపత్తుని, వీరికున్నటువంటి విలువని, వీరికున్న భూభాగాన్ని అక్కడ ఉత్తర భారతదేశం నుంచి స్వాధీనపరుచుకుంటూ వస్తూ ఈ దక్షిణ భారతదేశంలో కూడా వారు పాగా వేశారు. ఈ పాగా వేస్తున్నటువంటి క్రమంలో మనుధర్మము అన్నటువంటిది కీలకమైనదిగా ఉండి, మనువు రాసినటువంటి 4 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలకి రాసినటువంటి ఆ ధర్మాన్ని పాటిస్తూ వచ్చారు. ధర్మం 4 పాదాల మీద నడటం కోసం చాలామంది రాజుల్ని క్రియేట్ చేశారు. అందులో ఎవడైనా దాన్ని మీరితే గనక వారి శిరచ్ఛేదనం చేయటం అన్నటువంటిది, ఎవడైనా దళితుడు చదివితే గనక వారి యొక్క నాలుకలను కోయాలి అన్నటువంటి ధర్మం అది. శంభుకుడు తల నరికివేయబడింది జ్ఞానాన్ని ఆయన నేర్చుకుంటున్నప్పుడు. అలాంటి అనేకమైన అసాంఘికమైనటువంటి స్థితిలో అన్యాయంగా దళితుల మీద దాడులు జరిగినటువంటి తరుణంలో అనేకమైన ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చేసినటువంటి ఉద్యమం. వారు మనుధర్మంలోంచి పంచములుగా ఎంచబడినటువంటి అవర్ణులుగా పిలువబడినటువంటి వాళ్ళు దళితులు. అంటే వీళ్ళందరూ కూడా అవర్ణులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దళితులుగా ఉన్నారు. దళితుల కోసం ఆయన దళితుల యొక్క హక్కుల కోసం రాజ్యాంగంలో హక్కులను రూపొందించాడు. ఆ హక్కులు ఆయన ఏమంటాడంటే హక్కులను అడుక్కుంటే రావు, హక్కులను పోరాడితే వస్తుంది అని అంటాడు. అంటే మనకి 1950లో మన మీద అన్యాయంగా ఒక చట్టం చేశారు. క్రైస్తవుడు కానీ ఒకవేళ కానీ వాడు కానీ ఏదైనా క్రైస్తవ్యాన్ని దళితుడు కానీ స్వీకరిస్తే వాడి యొక్క స్టేటస్ మారి బీసీసీగా మారిపోతాడు. అంటే వాడికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి చదువులో రిజర్వేషను, ఉద్యోగంలో రిజర్వేషను, రాజకీయంలో రిజర్వేషను ఇవన్నీ కోల్పోతాడు. నిజానికి ఈ దళితవాదంలో ఉన్నటువంటి గొప్ప ఒక స్థితి, ఒక స్టేటస్ మారటానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో దళితులు మారితేనే వారు నిజమైనటువంటి స్టేటస్ మారినట్టు. కానీ వాటికి దూరం చేస్తూ వారు చేసినటువంటి చట్టం 1950లో కేవలం దళితుల మీద మాత్రమే వాళ్ళు పెట్టినటువంటి ఒక గొప్ప చట్టం అది.
1951 నుంచి కూడా దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో తీర్మానం చేస్తూ పోరాటాలకు వెళ్తున్నారు, కానీ అవి నిర్వీర్యం అయిపోయినాయి, బుట్టదాఖలైపోయినాయి. అన్ని కోర్టులు వాళ్ళ వశంలో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా న్యాయం జరగలేదు. ఎందుకు అని అంటే దళితులను విడగొట్టి వారిని కూడా కలనేయకుండా చేసేసి వారిని అనైక్యతకు గురి చేసి వారి మీద లేకపోతే వారి మీద అధికారాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. ఆ రోజులు మారాయి, సత్యాన్ని తెలుసుకున్నాం. రాజ్యంలో ఏం జరుగుతుందో, రాజ్యాంగంలో ఏముందో, మనకు జరుగుతున్న అన్యాయం ఏంటో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సంఘటితం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ వేదిక మీద ఎంతమందిని మాదిక ఇందులో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల మీద పనిచేస్తున్న పోరాట నాయకులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొని రావడం గొప్ప విశేషం. మరి ఇది సక్సెస్ఫుల్గా మన నినాదం, మన వాయిస్ విజయనగరం నుంచి ఒక గొప్ప ప్రభంజనంలా దళిత క్రైస్తవుల యొక్క ఐక్యత వర్ధిల్లాలి అన్నటువంటి ఒక నినాదంతో ఇక్కడి నుంచి ప్రారంభించగలిగితే గనక ఢిల్లీ కోటకు వినిపించాలి ఈ స్వరం. అందుకే మనం కూడా ఈరోజు దళిత క్రైస్తవుల ఐక్యత, మనం విడిపోవద్దు, కలిసి ఉందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 12 వరకు చదివితే గనక మనల్ని విడగొట్టి మనం అందరం కూడా బేసిజాలు గురి చేసుకొని మన మీద మనమే దాడులు చేసుకుంటే మన మీద శత్రు విజయాన్ని పొందుతున్నాడు. దానికి తావు లేనటువంటి ఐక్యతని సాధిద్దాం. మన యొక్క దళిత బహుజనుల యొక్క రాజ్యాన్ని లేకపోతే రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.